హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అండి పెసర వడియాలతో కర్రీ అండి. చూసారు కదండి, ఇవి వడియాలండి. చూసారు కదా కర్రీ చేసిన తర్వాత ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. పెసర వడియాలు ఎలా పెట్టాలో వీడియో కూడా పెట్టానండి. చూడని వాళ్ళు చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందండి నా వీడియోస్ అన్ని చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కర్రీకి కావాల్సినవండి పెసర వడియాలండి, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కరివేపాకు, చింతపండు అండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి. హీట్ అయిన తర్వాత పెసర వడియాలు ఈ విధంగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అండి వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉందండి. నేను ఆయిల్ తీసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనేనండి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి దీంట్లోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆనియన్స్ అండి కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. ఈ కర్రీ చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వడియాలు పెట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి, ఎక్కువ ప్రాసెస్ లేదండి. కరివేపాకు వేసానండి. ఇప్పుడు దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం కొంచెం పసుపు వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా కొంచెం ఫ్రై అవ్వాలండి, మూత పెట్టేసి ఉంచాలి. చింతపండు రసం అండి, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి, వేయకుండా బాగుంటుంది. వేస్తే కొంచెం పులుపు గ్రేవీ లాగా వస్తుందండి. టమాటా కొంచెం ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి, మీ స్పైసీని బట్టి కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు అండి. కొంచెం గరం మసాలా వేసాను. ఇప్పుడు మూత పెట్టేసండి 5 to 10 minutes ఉంచాలండి. ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్న పెసర వడియాలు వేసుకోవాలి. ఈ వడియాలు వేసుకున్న తర్వాత అండి ఒక 5 minutes ఉంచాలండి. వడియాలు కొంచెం మెత్తగా అవ్వాలి, అప్పుడే బాగుంటాయి. కొంచెం చక్కెర వేసానండి, షుగర్ వేసుకుంటే బాగుంటుంది. చింతపండు, టమాటా వేసాం కదండి, పులుపు బ్యాలెన్స్ చేస్తుందండి చక్కెర వేస్తే. చివరిలో అండి కొత్తిమీర వేసుకోవాలి. చూసారు కదండి, కొంచెం మెత్తగా అయింది కదండి. ఒక 2 minutes అండి మూత పెట్టేసి ఉంచాలండి. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.